ఈ వీడియోలో టీజీపీజీసెట్ 2025 అండ్ 2026 ఇయర్కి సంబంధించిన కాలేజ్ వైజ్ లిస్ట్ ఉంది. అంటే లైక్ జేఎన్టీయూ, ఉస్మానియా అండ్ ఆల్ అదర్ ప్రైవేట్ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ ఆ స్పెషలైజేషన్ యొక్క ఇయర్ అండ్ సెమిస్టర్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎంత, అలాగే ఏ స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయని చూడొచ్చు. లైక్ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసింది టీజీపీజీసెట్ 2026కి. ఇందులో సివిల్ ఇంజనీరింగ్కి జేఎన్టీహెచ్ ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్, హైవే, జియో టెక్నికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్స్ని వారు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఎవరైతే బీఈ అండ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేశారో, అలాగే ఎవరైతే గేటు, జీప్యాట్, పీజీసెట్ ఇన్ సిఈ పేపర్ ఇచ్చారో, అలాగే కింద చూసుకున్నట్లయితే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ వారికి కూడా ఏ స్పెషలైజేషన్స్ జేఎన్టీయూ ఆఫర్ చేస్తుందని చూడొచ్చు. అలాగే ఈ వెబ్సైట్లో మనము ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తుందని చూడొచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే జేఎన్టీహెచ్ 2025 అండ్ 2026 ఇయర్కి ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేసింది. లైక్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఇలా ఈ 4 స్పెషలైజేషన్స్ని వారు ఆఫర్ చేశారు. అది కూడా 18 సీట్స్ తోటి. ఈచ్ స్పెషలైజేషన్ వచ్చేసి 18 సీట్స్ ఉన్నాయి. అలాగే దాని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఫర్ సెమిస్టర్ 30,000 ఉంది. అలాగే పర్ ఇయర్ 60,000 ఫీ ఉంది. సో మనం సెమిస్టర్ వైజ్గా ఫీ పే చేసుకుంటాము ఎంటెక్లో. సో మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఎందుకంటే 2026 అండ్ 2027 ఇయర్కి ఇది యూజ్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ కోసం. అంటే ఏ బ్రాంచ్ వారు ఏ స్పెషలైజేషన్కి ఎలిజిబుల్గా ఉన్నారో, అలాగే దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంది, అలాగే టాప్ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా ఇందులో ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఏ కాలేజ్ ఇవ్వాలి అని.